నమస్తే, A1 మీడియాకు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. పేరుకు మాత్రమే కరువు జిల్లా, ప్రేమాభిమానాలకు మారుపేరు ఉమ్మడి అనంతపురం జిల్లా. మారుమూల ప్రాంతాలలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. వారి ప్రతిభను ప్రపంచానికి చాటు చెప్పాలని ఏపీహెచ్ఎస్జి స్టేట్ సెక్రటరీ బిఎన్ రెడ్డి, ఫిలిమ్స్ అధినేత బాణా నాగేశ్వరరెడ్డి, అదేవిధంగా ఆర్టీఏ జిల్లా పూర్వ ఉపాధ్యక్షులు కోడేగంటి నబీ రషీద్ బాషా ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురం నగరంలోని రామ్నగర్లో ఉన్న రాజు గార్డెన్ వేదికగా 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు కార్యక్రమం హస్తహాసంగా కళాప్రియుల హృదయాలను ఆకట్టుకునే విధంగా నిర్వహించబడింది. 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు కార్యక్రమానికి అధ్యక్షులు రషీద్ బాషా ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరైన తిరుపతి ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, జిల్లా డిప్యూటీ కలెక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, ఏపీహెచ్ఎస్జి స్టేట్ సెక్రటరీ బిఎన్ రెడ్డి, ఫిలిమ్స్ అధినేత బాణా నాగేశ్వరరెడ్డి వారి చేతుల మీదుగా గుండా ప్రతిభావంతులకు అవార్డులు అందజేయడం జరిగింది. నాలుగు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ మన చేతిలో ఉన్నప్పుడు మనకు భయపడాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ కూడా సార్ చాలా బాగుంది. ఫేస్ ఆ గెటప్ చూడంగానే నాకు అలా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. సో జల్సా బాబు అనే సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ అవుతోంది. సో మరి మా అనంతపూర్లో ఉన్నటువంటి కళాకారులు కూడా మీరు కాస్త దయ చూపిస్తే మేము కూడా మీకు సహకరిస్తామండి. అన్ని విధాలు. ఈరోజు ఇక్కడ రావడానికి మీరు స్టేజ్ మీద ఉన్నవారు మనకందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి 8వ అనంత ఫెస్టివల్ పండగ వాతావరణానికి భాగస్వాములకు ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన అందరికీ ఇక స్టేజీ ముందర చాలామంది నటీనటులు, డైరెక్టర్లు మొత్తం ఒక చోట చేరి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించినందుకు మన రషీద్ గారికి, రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నాది అనంతపురం జిల్లా తాడిపత్రి. నేను ఎన్నో కనీసం 100 ఈవెంట్లకు పోయింటా. హైదరాబాద్కి ఫిలిం ఛాంబర్లో కానీ, రవీంద్ర భారతిలో కానీ ఈ చేతుల గుండా ఎన్నో అవార్డులు ఇచ్చా. నంది అవార్డులు ఇచ్చాను, తర్వాత చాలా ఇచ్చాను. అని మన జిల్లాలో అక్కడ ఎలాగ జరుగుతాయో ఫంక్షన్స్ అలాగే ఇక్కడ జరిపించడానికి పూనుకున్నటువంటి వీళ్ళకు రమేష్ గారికి, రషీద్ గారికి, ఎందుకంటే పేరులోనే రా అంది ఇద్దరికి, మనందరినీ రప్పించుకుంటారు. అంటే ఏదైనా కానీ ఇక్కడున్న నటీనటులకు కానీ మొత్తం చెప్తున్నా, మనిషి దగ్గర తాటికాయంత టాలెంట్ ఉంటుంది, ఆవకాయంత అదృష్టం ఉంటుంది. మనము ప్రయత్నం చేస్తూ 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 ఉండాల. చేస్తూ విరమించితే మనము అక్కడికి స్టాప్ అయిపోతాం. అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడో పరి మనకు మంచి పొజిషన్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు ఒక 20-30 సంవత్సరాల కిందట సినిమా నటీనటులు మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి చాలా దూరం పోతుంటాం. ఇప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు. ఎలా అంటే మనము ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, సోషల్ మీడియా. మన సోషల్ మీడియాలో మనం చేసే కంటెంట్ నచ్చి మనను జనాలు లైక్ చేసి మనకు సర్ప్రైజులు కొట్టి మనకు అకౌంట్స్ ఎక్కువ ఉంటే మన ఊర్లోకే మన దగ్గరికి వచ్చి వాళ్ళ సినిమా ప్రమోట్ చేసుకొని పోతున్నారు. అంటే మీ టాలెంట్ ఎంత ఉందో మీకు తెలియడం లేదు. అంటే నువ్వు మీ ఇంటికి వచ్చి ఒక నాని కానీ ఇక్కడ అనంతపురంకి వచ్చారు కదా చాలామంది, మీకు తెలియదు. చాలామంది వచ్చారు.
ఓ సినిమా పబ్లిసిటీ కావాలంటే అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. మన దగ్గర స్కిల్స్ ఉంటే మన దగ్గరకు వచ్చి మనతో వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లోనే అది ప్లే చేయమని చెప్పి మనకే రెవెన్యూస్ ఇచ్చిపోతున్నారు. అంటే ఎంత రివర్స్ అయింది మీరు గమనిస్తున్నట్టు చాలా రివర్స్ అయింది. అందువలన ఇంకా అనంతపురంలో చాలామంది ఇంకా డెవలప్మెంట్ కావాలి. ఇంకా మన రషీద్ గారు, రమేష్ గారు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నటన ఎక్కడికో తీసుకుపోవాలా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎలా తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మాట అన్నారు చాలు. సో మీ వెనక మేము ఉంటాం, ఏదైనా వీఆర్ ఫీ మీతో పాటు నడుస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి క్లాప్స్ అండి సార్ గారి కోసం ఎవరిబడి. సో థ్యాంక్స్ సో థ్యాంక్ యూ సో మచ్.